హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేస్తున్నది వచ్చేసి బెండకాయ టమాటో గ్రేవీ కర్రీ. సో ఇది రైస్, చపాతీ, పుల్కా ఏ కాంబినేషన్లో అయినా కూడా సూపర్గా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత అందులో కొంచెం వాము, బెండకాయలు అలాగే ఆనియన్ వేసుకున్నాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే బెండకాయలో జిగురు ఎక్కువగా రాకుండా ఉంటుంది. సో వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడైపోయిన తర్వాత బగారా ఆకు, గ్రీన్ చిల్లీ, ఆనియన్, కర్రీ లీవ్స్, గార్లిక్ ఇవన్నీ వేసుకొని ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కోసము టమాటో కర్డ్ని మంచి స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్ కూడా పక్కన మంచిగా కలర్లోకి వచ్చేసినాయి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ ఏదైతే ఉందో ఇందులో వేసుకొని 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు. అది వచ్చిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడరు, కొరియండర్ పౌడర్ యాడ్ చేసి 2 minutes కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఇంత ముందు ప్రిపేర్ చేసుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసి 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి కర్రీ కన్సిస్టెన్సీ థిక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత కొరియండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ.